ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, కానీ కేసీఆర్ గారు చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది. ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా. విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, కానీ ఒక లైన్ దాటొద్దు. రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన అది కరెక్ట్ కాదు. ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు. అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటువంటి తట్టు మాట్లాడుతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు, ఎవరు కూడా హర్షించరు, ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు. అది తప్పు. కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు. అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు. అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి, నాకు అనవసరం. కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి, కానీ అవతలోని తిడితేనే రాజకీయం చేస్తాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలు నిన్న కూడా ఖండించాను, ఇవాళ కూడా ఖండిస్తున్నా. ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను.